స్వర్ణముఖి నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి సర్కారు ఆపరేషన్ స్వర్ణ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ, రెవెన్యూ, పోలీస్, ల్యాండ్ సర్వే శాఖలతో పాటు నగర పురపాలిక సంస్థల సమన్వయంతో ఆపరేషన్ స్వర్ణను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ స్వర్ణ తీరుతెన్నులు, స్వర్ణముఖి నది పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. స్వర్ణముఖి నది తీర ప్రాంతం పూర్తిగా ఆక్రమణలకు గురైపోయింది. కొన్ని ప్రాంతాలలో శాశ్వత కట్టడాలు నిర్మిస్తే మరికొన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్వర్ణముఖి నది పరిరక్షణ పేరుతో, స్వర్ణ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. తుడా ఆధ్వర్యంలో సాగుతున్న ఈ స్వర్ణముఖి పరిరక్షణ ఏ ఉద్దేశంతో చేపట్టారు, స్వర్ణముఖి పరిరక్షణ చేపట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి వర్ణాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈ స్వర్ణముఖి నది పరిరక్షణ అన్నది చాలా అద్భుతమైన ఆలోచన. అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, స్వర్ణముఖి నది పరిరక్షణ చేయాలన్న అభిప్రాయం మీకు ఎందుకు కలిగింది? గత ప్రభుత్వంలో నది కూడా అమ్మేశారు. దానివలన 2021 సంవత్సరంలో వరదలు వచ్చాయి తిరుపతిలో. ఈ నదిలో ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టేసి ఉన్నారో వీటన్నీ కూలిపోయినాయి, ప్రాణాలు పోయినాయి, వచ్చేటిపోయిన ట్రాన్స్పోర్ట్ అంతా పోయింది. అట్లాంటి పరిస్థితి ఫ్యూచర్లో ఎప్పుడు రావుంది. నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలందరూ, మన పిల్లలు, వాళ్ళ పిల్లలందరూ బాగుండాలంటే నేచర్ మనం కాపాడాల్సిన బాధ్యత మనందరిది. డ్రోన్తో, అప్డేటెడ్ టెక్నాలజీతో సర్వేలు చేయాలా, మంచిగా కాపాడాలా అనే ఒక సిద్ధాంతంతో ఈరోజు ఈ స్వర్ణముఖి రివర్ని ఆపరేషన్ స్వర్ణ అనే ఒక పేరు పెట్టి, అమ్మవారి పేరు పెట్టి ఈ నదిని ప్రజలందరికీ కూడా ఈ నదిలో పుణ్యస్నానం చేయాలనేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ ఆక్రమణలను అరికట్టడానికి ఎన్నో అవాంతరాలు ఎదురే అవకాశం ఉంది. చాలా ప్రముఖులు ఆక్రమించారన్న విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కొంటారంటారు? ప్రముఖులు నదిని కబ్జా చేసేవాడు ప్రముఖుడు అసలు కాడు. నదిని కబ్జా చేసేవాడు ఒక చీటర్, ఒక దొంగ, ఒక 420, ఒక భూ కబ్జాదారుడు. సో కాబట్టి ఈరోజు రాష్ట్రంలో పార్టీలకి అతీతంగా ఎవరున్నా కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, ఖచ్చితంగా నదిని కాపాడాలా. నదిలో ఎవరు ఆక్యుపై చేస్తున్నా ఎటువంటి పరిస్థితుల్లో దాంట్లో మనం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకా దీనికి ఎవరు మంచి ఆఫీసర్, దీనికి సపరేట్ ఒక ఆఫీస్ని అలాట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా దీన్ని డ్రైవ్ చేసే విధంగా కూడా మేము 100% ప్రయత్నం చేసే విధంగా కూడా దీన్ని చేస్తాం. వాటర్ బాడీస్ని డెవలప్ చేసేందుకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయంట? ఈరోజు తిరుచానూరులో ఒక ఘాటు పెట్టి, ఒక ఘాటు 200 నుంచి 300 మీటర్ల నుంచి ప్లాన్ చేసుకొని ఆ ఘాట్లో ఆపకి పక్క చెక్ డ్యామ్స్ కట్టి ఒక బ్యూటిఫికేషన్గా చేసి ఒక అందంగా తిరుచానూరు టెంపుల్కి వచ్చేటువంటి భక్తుల్ని ఆ నదిలో నది స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోబోయే విధంగా దాన్ని డిజైన్ చేయాలనేదే ఒక ముఖ్య ఉద్దేశం. అంటే మనకి యోగిమల్లవరం దగ్గర కావచ్చు, అట్లయితే గుడిమల్లం దగ్గర కూడా పరాశరేశ్వర ఆలయం, పరశురామేశ్వర ఆలయాలు కూడా శైవక్షేత్రాలు చాలా పురాతన ఆలయాలు. ఆ ప్రాంతాల్లో కూడా ఈ అమ్మవారి ఆలయం సమీపంలో చేసినట్టే అక్కడ ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? దానికి సంబంధించినటువంటి పీఠాధిపతులతో మాట్లాడతాము, గురూజీలతో మాట్లాడతాము. వాళ్ళందరూ సలహాలు తీసుకొని వాళ్ళందరూ సలహాల మేరకు ఏం చేస్తే మంచి జరుగుతుంది ప్రజలకు అనే ఒక నిర్ణయంతో, ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అదే నిర్ణయం మేము తీసుకుంటాము. సో అంటే ఇప్పుడు ఈ ఆలయం మనకు స్వర్ణముఖి నది తీర ప్రాంతంలో కొంతమంది మోసగాళ్ళు, అమాయకులను తక్కువ మొత్తాలు పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తులు ఉండొచ్చు, లేకపోతే పొదుపు చేసిన మొత్తాలతో స్థలాలు కొనుక్కొని ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళందరివి మీరు ఇప్పుడు స్వర్ణముఖి నది పరిరక్షణ సమయంలో వాటిని తొలగించేసి ఆ స్థలాలు స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం, వారందరూ పూర్తిగా నిరాశ్రయ అయ్యేందుకు అవకాశం ఉంది కదా. వారికి ఏమైనా పరిహారం ఇచ్చే విషయం కానీ, లేకపోతే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ ఏమైనా ప్రభుత్వం ఆలోచిస్తుందా? వాస్తవంగా దాంట్లో మీరు చెప్పిన విధంగా నిజంగా ఎవరైనా బీదవాళ్ళు ఉన్నారా, నిజంగా బీదవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఎటువంటి హాని జరగకుండా, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏమి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వం డిస్కస్ చేసి వాళ్ళకి వేరే చోట ఎక్కడైనా సైట్ అలాట్మెంట్ చేసే విధంగా అదొక ప్రణాళిక తీసుకుంటాను. అదేవిధంగా వాంటెడ్గా ఎవరైనా కూడా రియల్టర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు ఆక్యుపై చేసుకుంటే మాత్రం అవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఈ వీటికి నిధుల సమీకరణ ఎలా సాధ్యమవుతుందంటే సుమారుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఒక సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం లోపల జనరేట్ చేసే విధంగా మన ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంత డబ్బు టీటీడీ వాళ్ళ రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర, ఎందుకంటే అది మన తిరుచానూరు టెంపుల్ టీటీడీ అండర్ కంట్రోల్లో కూడా వస్తుంది కాబట్టి టీటీ దగ్గర నుంచి కూడా కొంత చేసుకుంటే భక్తులు ఈరోజు ప్రపంచంలో ఇట్లాంటి మంచి పనులకు డోనర్స్ చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ కొంతమందితో పెద్ద ఇండస్ట్రీస్తో డిస్కషన్ చేయడం కూడా జరిగింది. మేమందరం కూడా దాన్ని సపోర్ట్ చేస్తామని చెప్పారు. టైం బౌండ్ ఏమైనా పెట్టుకున్నారా? ఎప్పుడు ప్రారంభిస్తారా? ఎంతలోపు ముగించేందుకు అవకాశం ఉందంటారు? నవరాత్రి లోపల ప్రారంభించాలని అనుకుంటున్నాము.
సర్వీస్ టీమ్స్ అంతా డిస్కషన్ జరుగుతున్నాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసే దానికోసం క్లైమేట్ కూడా అనుకూలించాలి కాబట్టి, రాబోయేటువంటి వానాకాలం కాబట్టి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా దాన్ని కంప్లీట్ చేసే కోసం ప్రయత్నం చేస్తాం. స్వామివారి పాదాల చెంత ఉద్భవించి నెల్లూరు జిల్లాలోని సముద్రంలో కలిసే ఈ స్వర్ణముఖి నది ప్రాంత పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రత్యేక చర్యలు చేపడుతుందని, అదేవిధంగా ఆక్రమణను తొలగించడమే కాకుండా స్వర్ణముఖి నది తీర ప్రాంతంలో వెలిసిన శైవ క్షేత్రాలు కావచ్చు, లేకపోతే పద్మావతి అమ్మవారి వద్ద కావచ్చు, నదిని సుందరీకరించి భక్తులకు నదీ స్నానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రభుత్వంపై భారం పడకుండా అటు దాతల ద్వారా కానీ లేదా ఇటు తుడా నిధుల ద్వారా కానీ ఈ స్వర్ణముఖి నది సుందరీకరణ చేపడుతున్నామన్న అభిప్రాయం చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.